హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద. దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుందండి? ఇదేదో వెరైటీ రెసిపీ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇది పాతకాలం పద్ధతిలో చేసే అంబలి అండి. ఇది ఇప్పుడు మనం చేసుకునే అంబలికి, పాతకాలంలో చేసే అంబలికి చాలా తేడా ఉందండి. ఆ రకంగా చేశాను నేను. ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ప్రాసెస్ ఏంటంటే, ముందు రోజు నైట్ నేను ఒక మట్టి పాత్ర అయితే తీసుకొని అందులో అయితే నేను రాగిపిండి వేసి వాడుతున్నానండి. మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే మామూలు స్టీల్ పాత్రలో అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను. దానికి 1.5 కప్పు వాటర్ అయితే నాకు పట్టింది. ఇలా స్పూన్తో కలుపుతూ ఉండలు లేకుండా వాటర్ మనకి సరిపోయేలా చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలండి. ఇలా వాటర్ చూసారా, నాకు ఈ వాటర్ అయితే మొత్తం పట్టింది అనమాట. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండి ముద్దలు ఎక్కడ ఉండకుండా నీట్గా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలండి. మెయిన్ ఇదేనండి, ఇందులోనే ఉంది దీని తాలూకా రహస్యం అంతా కూడా. ఇలా ఫర్మెంట్ చేసుకున్న అంబల్లోనే ఆరోగ్యకరం ఉంటుందండి. పాత రోజుల్లో ఈ పద్ధతిని పాటించేవాళ్ళు. నెక్స్ట్ డే మార్నింగ్ అంబల్ కోసం ఇలా ఎసరు పెట్టుకోవాలి. మనం ఫర్మెంట్ చేసిన రాగిపిండి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిన రాగిపిండి చూడండి ఇలా ఉందన్నమాట. మొత్తం ఇప్పుడు దాన్ని ఒకేసారి ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం అంతా కూడా అడుక్కి చేరిపోయి గడ్డలా ఉంటుంది కదా. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకోవాలి. ఈలోపు ఎసరు కూడా కాగుతుంది. ఇది మొత్తం ఎంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎసరులోనే ఈ పిండిని వేసుకొని అంబల్లా చేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు. మనం డైలీగా రొటీన్గా చేసుకుని అంబల్లాగే చేసుకోవచ్చండి. కాకపోతే ఫర్మెంటైన్ చేస్తాం కాబట్టి దాని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఆరోగ్యానికి మంచిది కూడా ఉందండి. ఇప్పుడు మర్చిపోయామండి ఇలా చేయడం అనేది. ఇప్పుడు ఈజీగా చేసుకుంటున్నాం అంతే. మా నాన్నమ్మ ఎప్పుడు ఇలాగే చేసేదండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఫర్మెంట్ చేసిన అంబలంటే. మీకు కూడా ఎంతమందికి ఇలాంటి అంబలైతే నచ్చుతుంది కామెంట్ అయితే చేయండి. మేము డైలీగా పచ్చిపిండి అంబలైతే చేసుకుంటాం కానీ ఇలా కూడా ఫర్మెంట్ చేసి అప్పుడప్పుడు అంబలైతే చేస్తానండి. మా ఇంట్లో అందరికీ కూడా ఇలా అంబలంటే ఇష్టపడతారు. అందుకే అప్పుడప్పుడు కూడా ఇది ట్రై చేస్తూ ఉంటాను. అంతే అండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దానిపైన మీగడలా తేలుతుంది కదా, ఆ మీగడంతా కూడా ఇలా గరిటతో అయితే తీసేసుకోవాలి. మొత్తం అంతా పక్కకు తీసేయాలండి. ఎందుకంటే మీగడ ఉంటే సరే టేస్ట్గా ఉండదండి. అందుకే మీగడైతే మాత్రం నేను తీసేస్తాను. చల్లారిన తర్వాత అంబలైతే కొంచెం గట్టిపడుతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో అయితే తీసుకున్నానండి. మనకు సరిపడా తీసుకొని ఇందులో పెరుగు వేసుకొని తింటే అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మర్చిపోయినా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటలు కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిదండి. ఆ రోజుల్లో ఇలాంటివి తినే అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎవరికి కూడా షుగర్లు బీపీలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు అందరికీ చిన్న వయసు నుంచి కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇవన్నీ మానేయడం వల్లేనండి అలా వచ్చేస్తున్నాయి. ఇలా ఫర్మెంట్ చేసిన అంబలతో అండి ఆవకాయతోనైనా ఏదైనా టమాటా పచ్చడైనా లేకపోతే పిండొడి ఉన్నా సరే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకొని అందులో మనకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి. నేను చెప్పానని కాదు కానీ మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.